షుగర్ కంట్రోల్కి ప్రోటీన్ హెల్ప్ చేస్తుందా? ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన స్కిన్ ప్రతిరోజు కొత్తగా రెన్యూ అవుతుంది. మసిల్స్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ అవుతాయి. మన బాడీలోని సెల్స్ కూడా కంటిన్యూస్గా రీప్లేస్ అవుతూనే ఉంటాయి. ఇంత పవర్ఫుల్ ప్రాసెస్ వెనక ఉన్న మెయిన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? ప్రోటీన్. ప్రోటీన్ అనేది బాడీకి ఎక్కువగా అవసరమయ్యే ముఖ్యమైన మాక్రోన్యూట్రియంట్. ఇది చిన్న చిన్న యూనిట్స్తో తయారవుతుంది. వాటినే అమినో యాసిడ్స్ అంటారు. మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఆ ప్రోటీన్ని అమినో యాసిడ్స్గా బ్రేక్ చేస్తుంది. ఆ అమినో యాసిడ్స్ బ్లడ్ ద్వారా సెల్స్ దగ్గరికి చేరి కొత్త ప్రోటీన్ నిర్మించడానికి ఉపయోగపడతాయి. అంటే బాడీ డైరెక్ట్గా ప్రోటీన్ని యూజ్ చేయదు. ముందు దాన్ని బ్రేక్ డౌన్ చేసి తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేస్తుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. అన్ని ప్రోటీన్స్ ఒకేలా పనిచేస్తాయా? సైన్స్ ప్రకారం ప్రోటీన్స్ని వాటి అమినో యాసిడ్ కంపోజిషన్ ఆధారంగా అర్థం చేసుకుంటారు. కొన్ని అమినో యాసిడ్స్ని మన బాడీ స్వయంగా తయారు చేస్తుంది, కానీ కొన్ని అమినో యాసిడ్స్ని మాత్రం బాడీ తయారు చేసుకోవడం కుదరదు. వాటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. ఈ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మనకు డైట్ ద్వారా తప్పనిసరిగా అందాలి. ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్న వాళ్లకు రైట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మసిల్స్, మెటబాలిజం, హంగర్ కంట్రోల్, షుగర్ బ్యాలెన్స్ ఇవన్నీ ప్రోటీన్ తోటే చాలా స్ట్రాంగ్గా ముడిపడి ఉంటాయి అన్నమాట.